జీటీవీ ప్రేక్షకులకు దీపావళి మరియు కార్తీక మాస శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటేనే డబ్బుకు సంబంధించిన పండుగ అని మనందరికీ తెలిసిందే. లక్ష్మి చంచల స్వభావం కలది. సిరితా వచ్చిన వచ్చును అని సుమతి శతకంలో చెప్పినట్లు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు ఆ తల్లి అనుగ్రహం మనపై పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మనం దీపావళి రోజున లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలో, ఏ విధంగా దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లో కొలువై ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగ హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది నరకాసుర సంహారంతో సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజుగా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకుంటారు. పండుగ రోజున ఇంట్లో, వీధిలో, దేవాలయాల్లో దీపాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆవు నెయ్యి లేకుంటే నువ్వుల నూనెతో ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. ఆ దీపంలో లక్ష్మీదేవిని చూస్తూ స్మరించుకుంటారు. దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై వెలుగురేఖల విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. అది ఎక్కడెక్కడో తెలుసుకుందాం. 3 వత్తుల నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఆ దీపాన్ని భక్తితో సమర్పించాను. భయంకరమైన నరకాసురుడు నుండి రక్షించి దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని దీపం వెలిగించి నమస్కరిస్తాము. భారతీయ సంస్కృతిలో దీపానికి ఉన్న ప్రత్యేకత వేరు. దేవాలయమైన, ఇండ్లలో అయినా పూజ దీపంతోనే ప్రారంభిస్తాము. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం హిందూ సాంప్రదాయంలో భాగం. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగ మన దీపావళి. చీకట్లో వెలుగులు విరజిమ్మే పండుగ ఇది. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుదీరి ఉంటాయి. దీపాలు అంటే దీపాల వరుస అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి యొక్క అంతరార్థం, అంటే త్రిమూర్తి స్వరూపం. దీపంలో 3 రంగుల కాంతులు ఉంటాయి. ఇందులో ఎర్రని కాంతి బ్రహ్మదేవుడికి, నీలి కాంతి శ్రీ మహావిష్ణువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటిమయంగా ఉంటుంది. ఈ వెలుగులతో చీకట్లను పారద్రోలినట్టే మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమికొట్టడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వస్తుందని, అందుకే అమ్మవారికి దీపాలతో ఆహ్వానం పలుకుతారని చెబుతారు. దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి. దీపావళి నాడు రాత్రి ఖచ్చితంగా దీపం వెలిగించాలి. సిరిధాన్యాలు మొదలగు స్టోర్ హౌస్లో ఉంచుతాము కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని, దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు. ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి లోటు రాకూడదు అని కోరుకుంటారు. అందుకోసం దీపావళి రోజున రాత్రి మీ ఇంట్లో డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. వాహనాన్ని కూడా ఆస్తిగా పరిగణిస్తారు కాబట్టి దాని సమీపంలో సురక్షితమైనటువంటి స్థలంలో దీపం వెలిగించాలి. ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుండి కుటుంబ సభ్యులను కాపాడుతుంది. అయితే ఇక్కడ దీపం వెలిగించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ ట్యాంక్ దగ్గర కాకుండా సురక్షితమైనటువంటి ప్రదేశంలో దీపం వెలిగించాలి. మీ కారు, మోటార్ బైక్, ట్రాక్టర్ ఏదైనా కానియండి, అమ్మవారి అనుగ్రహం కోసం ఆ తల్లి చల్లని దీవెనలు కోరుకుంటూ
మనస్ఫూర్తితో ఒక దీపం వెలిగించి పెట్టండి. నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుచేత కుళాయి, బావి లేదా మరేదైనా నీటి ప్రదేశంలో దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి. ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి. గుడి లేకపోతే పూజ గదిలో పెడితే మంచిది. దీంతో లక్ష్మీదేవితో పాటు సకల దేవతామూర్తులు ఆశీస్సులు లభిస్తాయి. రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఆయనను ఆరాధించడం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ఇంటి ఆవరణంలో తులసి దగ్గర దీపం పెట్టాలి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవి అందరి ఇళ్లల్లోకి వస్తుందని నమ్ముతారు. ఆ క్రమంలోనే ఇంటిని శుభ్రం చేసుకొని పండుగ రోజు సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని తమ గృహంలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. దీపావళి రోజు దీపాలను వెలిగించేటప్పుడు అమ్మవారికి భక్తితో నమస్కరిస్తూ దీపాలను వెలిగించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.